ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో ఉగాది వేళా విశేషం. 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఉగాది వేళ విశేషంలో చూడు జానకిరామ్, ఈ కర్కట రాశి జాతకం ఎలా ఉంది నూతన సంవత్సరం. జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, అనుకున్న కోరికది, గ్రహబలంది, వాస్తుబలంది, చదువు, విద్య, ఉద్యోగంది, మనశ్శాంతి, యోగబలంది, తరించిన కార్యంది, అనుకున్న కోరికది, చేసే పనిది ఎలా ఉంది చూడు జానకిరామ్. ఈ రాశివారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిందండి. సబ్కా మాలిక్ ఏక హై అన్నట్టు కలివిడిగా ఉండటం చాలా వరకు మంచిది. అలాగే అందరితో కలిసి మెలిసి ఉండటం చాలా వరకు మంచిది. రాశివారు కలిసి మెలిసి ఉంటారు, కానీ ఒక్కొక్కసారి మాత్రం సొంత బుద్ధి వాళ్ళు పట్టిందే కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఉంటారు. అలాంటి యోగంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మాత్రం అమ్మవార్లు అడవి దేవతలు, అమ్మవార్లు సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండ్రు. ఇది జాతక బలానికి వన దేవతలు. అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు. జెండాపై కపిరాజు సంజీవ పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. ఈ రాశివారి జాతకంలో, కర్కట రాశివారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం సాయం చేసేది నలుగురు, ఇబ్బంది పెట్టేది 6 మంది ఉంటారు. వీరి జాతక బలానికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది. భూమి నుంచి ఆకాశంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం పిల్లల కాడ పిల్లల బుద్ధి, పెద్దల కాడ పెద్దల బుద్ధి, ముసలుల కాడ ముసలుల బుద్ధి, వీరికి గంటకో గుణం మారే అవకాశం ఉంటుందండి. వీరికి సహజంగా మాత్రం ఏది నచ్చదండి. అలాగని ఒకరిని మీరు బాధ పెట్టేవారు కాదు, ఒకరిని తీసిపడేసే వారు కాదు. చిన్న చిన్నవి వస్తువులకే 10 సార్లు చెక్ చేసే వారు వీరు. అసంటిది కళ్యాణం కావచ్చు, పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, 1 ఏళ్ల తరబడి 4 ఏళ్ల తరబడి ఆలోచించే అవకాశం ఉంటుందండి. కానీ చాలా కాలం నుంచి వీరు పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు 2025వ సంవత్సరం తొలగిపోతున్నాయండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరికి, వీరి జాతక బలానికి. కానీ మాత్రం ముఖ్యంగా కుంభరాశి నుంచి శని మీనరాశిలో వస్తుంది కాబట్టి సంవత్సరం వీరికి అనుకూలంగా ఉన్నది. ధన విషయంలో, రుణ విషయంలో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, పర్సనల్ లైఫ్ విషయంలో, అలాగే అందరిదో ఒక బాట అయితే వీరిదో ఒక బాట. ప్రత్యేకమైన ధోరణిలో బతకాలనే కోరిక ఉన్నా కూడా వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. గొప్ప సైంటిస్ట్ ఆలోచన ఉంటుంది. అలాగే 10 మందికి బుద్ధి చెప్పే ఆలోచన ఉంటుంది. వీరు జాతకంలో చూడాలంటే గణిత రంగంలో కూడా వీరు నెంబర్ 1 ఉంటారు. ఊహాశక్తి అధికం ఉంటుంది వీరి జాతక బలంలో. ఊహాశక్తి అంటే ఆలోచన శక్తి. వీరు ఊహించింది ఈ పని ఇలా చేస్తే అవుతుంది, అలా చేస్తే అవుతుంది, ఈ రకంగా అవుతుంది అని 4 రకాలుగా ఆలోచించి అనుకున్నదైతే సాధించేదాకా వదిలిపెట్టారండి.